మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే రోజున భారీ సర్ప్రైజ్ ఉంటుందని ఫ్యాన్స్ అంతా ఊహించారు. కానీ వాళ్ళ అంచనాల్ని తలగింజలు చేస్తూ హోలీ రోజునే సర్ప్రైజ్ ఇచ్చారు రామ్ చరణ్. మైత్రి మూవీ మేకర్స్ ఒక కీలక ప్రకటన చేసింది. రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో RC-17 రాబోతుందంటూ వెల్లడించారు. వీళ్ల కాంబోలో వచ్చిన రంగస్థలం భారీ బ్లాక్ బస్టర్ అయినటువంటి సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చరణ్ సుకుమార్ హోలీ సెలబ్రేట్ చేసుకున్న ఫోటోని షేర్ చేసింది మైత్రి మేకర్స్. దీంతో పాటు 2 గుర్రాలున్న ఒక ఫోటోని షేర్ చేస్తూ మొత్తానికి అద్భుతంగా అయితే వాటికి సంబంధించి రేసింగ్ టు కాంక్వైర్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ని పెట్టారు. ఈ సినిమాని సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్ సంయుక్తంగా నిర్మిస్తోంది. అలానే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇవ్వబోతున్నారు. రంగస్థలం టీం మొత్తం మరోసారి కలిసిందంటూ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం RC-17 హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. పాన్ ఇండియా సినిమా మరిన్ని అప్డేట్స్ త్వరలోనే వస్తాయి. గేమ్ చేంజర్ పుష్ప 2 ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో అయితే బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ ని వీలైనంత త్వరగా ముగించుకుని RC-16 బుచ్చిబాబు షెడ్యూల్ మొదలు పెట్టాలని చెర్రీ ఆలోచిస్తున్నారు. బుచ్చిబాబుతో చేస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. పూజా కార్యక్రమాలతో ఇటీవల గ్రాండ్ గా సినిమాను లాంచ్ చేశారు. ఇక తన పుట్టినరోజు అయిన మార్చ్ 27న గేమ్ చేంజర్ నుంచి జరగండి అనే సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు సుకుమార్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈ చిత్రం లాంగ్ షెడ్యూల్ వైజాగ్, హైదరాబాద్ లో ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు. వీలైనంత త్వరగా వీటిని ముగించుకుని ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ చేయాల్సింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సుకుమార్. బన్నీకి భారీ హిట్ ఇచ్చి ఇప్పుడు పుష్ప 2 సినిమాని చేస్తున్నారు. దీంతో సుకుమార్ క్రేజ్ మరింత పెరిగింది. పుష్ప 2 రిలీజ్ అయ్యాక RC-17 మొదలయ్యే అవకాశం ఉంది. ఎలాగైనా 2025 చివరి నాటికి RC-17 రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి అనుకున్నట్టు అవుతుందా? తిరిగి ఒకరి చుట్టూ ఒకరు తెగ తిరిగేసుకుంటున్నారు కదా. సో నిజంగానే ఇప్పుడు RC-16తో అయితే మరి చరణ్ మరొకసారి నేషనల్ రేంజ్లో క్రేజ్ తెచ్చుకోబోతుండగా ఇప్పుడు మరొకసారి మళ్ళీ సుకుమార్తో రంగస్థలం ఫేమ్ని రిపీట్ చేయబోతున్నారా? మొత్తం అంతా రంగస్థలం కాంబో అంటే రంగస్థలంకి సీక్వెల్ రాబోతుందా లైక్ పుష్ప? మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరి ఖచ్చితంగా ఈ సినిమా షూట్ మొదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.